హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. పూరి అంటేనే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఒక ఎమోషన్ కదా. అయితే రొటీన్గా పూరి కర్రీనే ఏం తింటాం చెప్పండి. ఇలా మా స్టైల్లో చెన్నా మసాలా చేసి చూడండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా రాత్రంతా నానబెట్టిన కాబూలి శనగల్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జారు తీసుకొని 2 ఆనియన్స్, 2 టమాటాలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ చెన్నా మసాలా వేసి కలిపేసేయాలి. మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదండి కాబూలి శనగల్ని. చూసారు కదా, ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి. ఇలా 5 విజిల్స్కి అయితే కరెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మసాలాలోకి వేసి కలిపేసేయండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెడితేనే కదా ఇంట్లో వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా తినేస్తారు. ఇప్పుడు గ్రేవీ కోసం తగినంత వాటర్ వేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కాబూలి శనగలు ముందుగా కుక్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే వేడి వేడిగా చెన్నా మసాలా కర్రీ రెడీ. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అలాగే స్పెషల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.